స్కూల్ బుక్స్ కొనడం ఒక్క ఎత్తు అయితే వాటికి కవర్స్ వేయడం ఇంకో ఎత్తు అనమాట. ఇక్కడైతే సింహ సార్ నాకు కవర్స్ అన్నీ బుక్ సైజ్వి చూసి అన్నీ కట్ చేసి పెట్టిండనమాట. ఇంకా కట్ చేసి తను వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఈ బుక్స్ ఇంకా ఈ చైర్ పైన ఉన్న బ్లాక్ కవర్లో ఉన్న బుక్స్ నైట్ చిన్నోడి బుక్స్ అన్నీ కవర్స్ వేసేసిన ఇట్లనే కట్ చేసి ఇస్తే తర్వాత వీళ్ళిద్దరు బుక్స్ కూడా టోటల్ ఇంకా ఇద్దరు బుక్స్ ఫాస్ట్ కూర్చొని కవర్స్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. అమ్ము అయితే నాతో పాటు కూర్చుంది. వాళ్ళిద్దరు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ఏది చెప్పను బుక్స్ విషయంలో. అమ్ము అయితే కొంచెం కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట. కవర్స్ ఎట్లా వేస్తుంది మమ్మీ ఏంటి అనేది పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది. బుక్స్కి కవర్స్ నీట్గా వేసేసిన తర్వాత అమ్ముయే పిన్స్ కొట్టేసింది అనమాట. పిన్స్ కొట్టేసి నేమ్స్ అయితే రాసేసింది. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా మా అన్న వేస్తుండే అట్టలు మాకు. మా అన్న వేసిన తర్వాత కొద్దిగా మేమే నేర్చుకున్నాము. తర్వాత స్టిక్కర్స్ కూడా పెట్టేసిన. స్టిక్కర్ కూడా తనే పెడుతుంది, కాకపోతే నేను ఒకటి పెడతా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇవి నిన్న కోటిలో తీసుకున్న బుక్స్ కూడా చాలా లావు ఉంది, చాలా పేపర్స్ ఉన్నాయి అనమాట, తొందరగా అయిపోవు. మనం లోకల్గా తీసుకునే బుక్స్ షాప్లలో అయితే చాలా సన్నగా ఉంటాయి, మళ్ళీ ప్రైస్ కూడా ఎక్కువ. బేగం బజార్లో అయితే రిషి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, బేగం బజార్లో అయితే 70 రూపీస్కి కేజీ అంట ఈ వైట్ నోట్ బుక్స్. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకోండి. కష్టం అనక ఇక్కడే కదా వెళ్ళి తెచ్చుకుంటే అయిపోతుంది, వేలు పెట్టే బదులు. మేము కూడా మనీ చాలా సేవ్ అయినాయి అనమాట అక్కడ వెళ్ళి బుక్స్ కొనడం వల్ల. అమ్మ అయితే అందరికీ నేమ్స్ రాసి ఇట్లా పెడుతుంది, ఇంక్ స్ప్రెడ్ అవ్వద్దని.